ఒకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 21/6/25 ఈనాడు డేట్స్ ఉన్నాయి. 28/6 ఈనాడు, 2/7 ఈనాడు, 3/7 ఈనాడు, 3/8 ఈనాడు, 4/8 ఈనాడు, 26/8 ఈనాడు, 11/9 ఈనాడు, ఈనాడు 13/9 ఈనాడు, 16/9 ఈనాడు. ఇవన్నీ ఒక్కసారి 16/9 ఈనాడు ఒక్కసారి ఈనాడులో రాసినవి, ఆంధ్రజ్యోతిలో రాసినవి న్యాయ నిపుణులు ఎవరన్నా ఉంటే, న్యాయవాదులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందు పెట్టుకు చూడండి. ఇంక ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఛార్జ్ షీట్. న్యాయ నిపుణులను అడుగుతా ఉన్నా, న్యాయవాదులకు చెప్తా ఉన్నా, ఒక్కసారి ఇవన్నీ పెట్టుకు చూస్తే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ తయారైపోద్ది. అంటే ఛార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఇది అతకదు. అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు. మీరు చూశారు, 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు కేసిరెడ్డిది. దాని మీద కేసిరెడ్డి పిటిషన్ పెట్టాడు. ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి, దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని. అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని. లేదు కలిపేశాం అన్నారు. కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు. కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు. ఎంత తిమ్మిని బొమ్మిని పడ్డారో, ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ 11 కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో, ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది. ఒక వాస్తవాన్ని ప్రజెంట్ చేసినప్పుడు ఇలా జరగదు. ఒక అద్భుతమైన కథను అల్లి కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనిలో భలే డైలాగులు ఉంటాయి. కీలకమైన నిందితుడు, ప్రధాన నిందితుడు, ప్రాథమిక లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు. ఏందో మరి నాకు అర్థం కాల. కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో. ప్రాథమిక లబ్ధిదారుడు అంట, అంతిమ లబ్ధిదారుడు అంట, కీలక లబ్ధిదారుడు అంట. మొత్తం ఎలక్షన్లో అంటే ఈ డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారండి. అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా, ఇప్పుడు దొరకవు కదా, అందుకని ఆ మొక్క పెట్టేశారు. వీళ్ళందరూ అంతా ఎన్నికల ఖర్చంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 250 కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలు ఎట్టి పరిస్థితుల్లో దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేటు వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది. అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. బార్ లైసెన్సులు మళ్ళీ పెంచటాలు రేట్లు, తగ్గించడాలు మళ్ళీ రేట్లు. ముందేమో షాపులు పెట్టారు, షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకు అనుకూలంగా, కిక్ బ్యాక్స్ తీసుకొని. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఇదంతా కూడా పొలిటికల్గా. దీన్ని ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే, కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోశంలోనో తెలివిని వీడుతున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని, అందరినీ లోపల పెట్టేస్తే భయపడిపోతారని, భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని, ఎలాగూ పవన్ కళ్యాణ్ తనమ్మటే ఉన్నాడు, బీజేపీ తనమ్మటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో, ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఎంత అణిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది. అనేక సందర్భాల్లో అనేక ఒడిదుడుకులు ఎన్నుకుని
నిలబడినటువంటి రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలు ఏదో నాశనం చేసేస్తాము, తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గమనించాలని మనవి చేస్తున్నా. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నిజంగా లిక్కర్ అంటే 14-19 కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత అంత స్కామ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది. దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంటున్నాడు ఆయన ఎవరో మొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి, విచారణ జరిపించండి తొందరగా అని. చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ. అన్ని స్టేల మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు రా దమ్ముంటే అసెంబ్లీకి అని. నువ్వేమైపోయావా అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా. నువ్వు మళ్ళీ మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఇలాంటి పనికిమాలిన సవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు. దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ముందేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 18 అన్నారు, ఇప్పుడు 3,500 నిన్న చార్జ్షీట్లో పడేసి 3,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పొంతం లేదు. మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను. అలాగే సిట్టుకి చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా, దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏమన్నారు? మేము జేటాను వాళ్ళు తీసుకున్నారు. ఇంకా చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తాను. రాజధాని విషయంలో ఏ టర్న్ తీసుకున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఒక అంశంలో, ఒక సమావేశంలో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే మీరు పాలిస్తారంటే ఎస్ అమరావతి నుంచే పాలిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అది నేను తెలియగలుగుతానండి. 3 రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది, ఎప్పుడు వచ్చింది? ఈ రాజధాని పూర్తి కాకపోవటం వల్ల. అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు. అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు. మీరు అనుకుంటున్న అమరావతిని పర్మినెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక సెక్రటరియట్ని నిర్మిస్తారా? ఈ 3 సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు 8 మాసాలు ఉంది. ఎక్కడుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పాత సెక్రటేరియట్టే, తాత్కాలికమైన సెక్రటేరియట్టే, తాత్కాలికమైన హైకోర్టే, తాత్కాలికమైన శాసన మండలే, శాసనసభే. ఏది పర్మనెంట్? ఏది ఎక్కడుంది? అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఎందుకయ్యా ఇంత ఆయాసపడుతున్నావు, శుభ్రంగా ఈ 3 కలిసి ఇక్కడ కట్టేవయ్యా, ఒక 500 ఎకరాలు తీసుకుంటే కడితే అయిపోతుంది అని చెప్పాం. 1,00,000 కోట్ల ఏందండి? నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మేము ఏ టర్న్ తీసుకున్నామో జే టర్న్ తీసుకున్నామో ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, మీరు
మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రశ్న చంద్రబాబు నాయుడికి వస్తుంది, లోకేష్కి వస్తుంది, మేధావులకి వస్తుంది. దాన్ని బట్టి అర్థమయ్యేది మేము అధికారంలోకి రాబోతున్నామని. అది దీని కంక్లూజన్. ఓకే, జనసేన ఎవరు ఆరోపించారు? నాదెళ్ల మనోహర్ గారు ఆరోపిస్తుంటాడులే. ఆయన ఆరోపణలు బాగానే ఉంటాయి, కానీ కులాల మధ్యన చిచ్చు పెట్టాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనే లేదు. అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకు ఉంది, జనసేన వాళ్ళకి. దేని గురించి? ఇసుక ఉచితంగా మీకు ఏమైనా ఉచితం వస్తుందా? ఇసుక అంటే వాస్తవం చెప్పాడు కానీ ప్రజలకి ఉచితంగా ఇసుక వెళ్ళట్లేదు, ఇది వాస్తవం. ప్రభుత్వానికి ఆదాయం రావటం లేదు, ఇది వాస్తవం. ఎక్కడ పోతుంది డబ్బులు? ప్రజలకు ఉచితంగా రావాలిగా. ప్రజలకు ఉచితంగా ఇసుక రావడం లేదు. ఆయన చెప్పిన మాటే, సంతృప్తికరంగా లేరు ప్రజలు. ఇసుక కావలసిన వాళ్ళు సంతృప్తికరంగా లేరు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ ఆదాయం ఎక్కడికి పోతుంది? లోకేష్ జేబులోకి వెళ్తుందా? తెలుగుదేశం ఎమ్మెల్యేల జేబులోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని. ఒకటి, ఆయన ఉచిత ఇసుక అన్నాడు, అది బుస్సు, అంత అబద్ధం, అంత అసత్యం. మధ్యలో దళారులు చేరి కాజేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళకి పనిచేసుకుంటున్నారు. మట్టి, ఇసుక, గనులు అన్నీ తోడుకుంటున్నారు.